హలో ఫ్రెండ్స్, టెక్నాలజీ ఎంత స్పీడ్గా ముందుకెళ్తుందో దానికన్నా స్పీడ్గా ఆన్లైన్లో జరిగే స్కామ్స్ కానీ ఆన్లైన్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ కానీ జరుగుతున్నాయి. అండ్ దీని గురించి మనందరికీ జనరల్గా ఒక అవగాహన ఉండే ఉంటుంది. అండ్ న్యూస్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఇటువంటి ఆన్లైన్ స్కామ్స్ జరుగుతున్నాయన్న విషయం గురించి జనరిక్గా మనం చదివే ఉంటాము. కానీ రీసెంట్గా 2023 నుంచి 2024 వరకే కూడా ఫెడెక్స్ ఆన్లైన్ కొరియర్ స్కామ్ అని చెప్పి ఒకటి జరుగుతుంది. అండ్ ఈ స్కామ్ గురించి మీరు ఇదివరకు ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఈ వీడియో తప్పకుండా చూడండి. అండ్ ఈ ఫెడెక్స్ కొరియర్ స్కామ్లో దాదాపు 163 కేసుల వరకు నమోదయ్యాయి 2023లో మాత్రం. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రాపర్గా కేసు రిజిస్టర్ చేసిన వాళ్ళు 163 మంది మాత్రమే. ఇంకా వాళ్ళ బ్లాక్మెయిల్స్కి ఆల్రెడీ డబ్బు కోల్పోయి ఇంకా ఇంట్లో చెప్పుకోలేక పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేక ఊరుకున్న వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో ఊహించుకోండి. 2023 సెప్టెంబర్ నుంచి 2024 ఇప్పుడు మార్చ్ నెల వరకే కూడా బెంగళూరులో మాత్రమే చాలా హై నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అండ్ ఆ తర్వాత రీసెంట్గా ఇప్పుడు చెన్నైలోనూ ఇటువంటి కేసెస్ని ఎక్కువగా వింటున్నాం. ఈవెన్ నాకు కూడా ఈ ఫెడెక్స్ కొరియర్ స్కామ్ గురించి కాల్ కూడా వచ్చింది. సో అసలు ఈ ఫెడెక్స్ కొరియర్ స్కామ్ ఏంటి, అండ్ కొరియర్ స్కామ్లో సామాన్యులు ఎలా చిక్కుకుంటున్నారు, వీటి గురించి తెలుసుకుందామా? అండ్ మనందరికీ మోస్ట్లీ ఏదో ఒక టెలిమార్కెటింగ్ ఏజెన్సీ నుంచి కానీ లేదా లోన్స్ కావాలా, క్రెడిట్ కార్డ్స్ కావాలా అని చెప్పి ఫోన్స్ జనరిక్గా వస్తుంటాయి. అండ్ వీటిని మనం మోస్ట్లీ ఇగ్నోర్ చేస్తాము, లేదా లోన్, క్రెడిట్ కార్డ్ అవసరం ఉండేవాళ్ళు వాళ్ళతో కనెక్ట్ అయ్యి కాల్ని కొనసాగించి మాట్లాడతాం. అదేలానే ఇది కూడా ఒక టెలిఫోన్ మార్కెటింగ్ కాల్ ద్వారానే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ అయితే సపోజ్ ఇప్పుడు నేను ఏదో ఒక కొరియర్ ఎవరికో సెండ్ చేశాను అనుకోండి, లేదా నాకు ఎవరైనా కొరియర్ పెట్టారంటే మనం మాట్లాడుకుంటాం. మనకు తెలుస్తుంది ఇలా ఒక కొరియర్ వస్తుంది, మనకి మేబీ ట్రాకింగ్ లింక్స్ అవి ఉంటే చూసుకుంటాం ఎప్పుడు డెలివర్ అవుతుంది అనేది. కానీ ఏ ఒక్క కొరియర్ పెట్టకుండా, ఏ ఒక్క కొరియర్ మనకి రాకుండా మనలాంటి వాళ్ళు కూడా ఈ స్కామ్లో చిక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ ఫెడెక్స్ కొరియర్ స్కామ్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాల్సిందే. ఫస్ట్ అయితే మనకు ఒక IVRS కాల్ వస్తుంది. సరే, IVRS కాల్ అంటే నార్మల్గా మనకి బ్యాంక్స్ నుంచి కానీ లేదా మన ఎయిర్టెల్ నెట్వర్క్ ఉంటే, వోడాఫోన్ నెట్వర్క్, ఇటువంటి మొబైల్ నెట్వర్క్స్ ఉంటే వాళ్ళ యొక్క కాల్స్ కానీ రావచ్చు. అండ్ ఈ IVRS కాల్లో మనకిచ్చే ఇన్ఫర్మేషన్ ఒక్కటే ఉంటుంది. ఇలా ఫెడెక్స్ కొరియర్ సర్వీస్ నుంచి కాల్ ఇది, అండ్ మీ కొరియర్ రిటర్న్ అయ్యింది. ఫర్ మోర్ డీటెయిల్స్ ఆప్షన్ 1 ప్రెస్ చేయండి, లేదా కస్టమర్ కేర్తో మాట్లాడడం కోసం ఆప్షన్ 2 ప్రెస్ చేయండి అని చెప్పి 2 ఆప్షన్స్ వస్తాయి. అండ్ మోస్ట్లీ ఆప్షన్ 2 క్లిక్ చేసిన వారందరికీ కూడా అటువంటి పార్సల్ ఏం లేదు మేడం అని చెప్పి డిస్కనెక్ట్ అవుతుంది. అండ్ ఆప్షన్ 1 క్లిక్ చేశారంటే, అంటే టు నో మోర్ అబౌట్ ద పార్సల్ అని ఆప్షన్ 1 క్లిక్ చేసామంటే ఒక రిప్రజెంటేటివ్ మనతో మాట్లాడుతుంది అనమాట. అంటే మనం అనుకునేది ఫెడెక్స్ కొరియర్ పర్సన్తో మనం ఏంటో కొరియర్ రిటర్న్ అయింది కదా, దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలని చెప్పి మనం మాట్లాడతాం. కానీ నిజానికైతే యాక్చువల్గా వచ్చిన కాల్ కూడా ఫెడెక్స్ నుంచి కాదు, ప్లస్ మనతో మాట్లాడే పర్సన్ కూడా ఫెడెక్స్ కొరియర్ స్టాఫ్ కూడా కాదు. సో మనతో కనెక్ట్ అయిన అటువైపు ఉన్న పర్సన్ని మనం అడుగుతాం, ఇలా నాకు వచ్చింది కాల్, ఏదో పార్సల్ రిటర్న్ అయిందంట కదా, ఏంటి, నాకు ఎక్కడి నుంచి వచ్చింది, లేదా ఏంటి, నేను పంపించిన పార్సల్ ఏమైంది, ఇలాంటి డీటెయిల్స్ మనం అడుగుతాం. సపోజ్ మనం కొరియరే పెట్టలేదు అనుకోండి, మనం అడుగుతాం కదా, ఏదో పార్సల్ రిటర్న్ అయిందంట, నేను ఏది పెట్టలేదే, నా నేమ్లో ఏదైనా ఉందేమో చెక్ చేయండి అని అడుగుతాం. అలా అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చూసి మనం ఆ వర్క్ అవుతాం. సో ఆ కొరియర్ కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ మనతో ఏం చెప్తారంటే, మీ మొబైల్ నెంబర్, మీ నేమ్ కన్ఫర్మ్ చేయండి అని చెప్పి అడిగి డీటెయిల్స్ తీసుకుని, అవును మేడం సిస్టంలో వెరిఫై చేశాను, ఇది యాక్చువల్గా మీకు వచ్చిన కొరియర్ కాదు, మీరు పంపించిన కొరియర్ మేడం అంటాడు. ఇంకా మనం అసలు ఏ కొరియర్ పంపించలేదనుకోండి, మనకు డౌట్ వస్తుంది కదా, ఏంటి నేనేం పంపించలేదే ఏంటి అనేసి. అండ్ సపోజ్ మనం పంపించామనుకోండి, ఏంటి ఎక్కడుంది పార్సల్ ఏమి అని అడుగుతాం. అప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం మాదొక షాక్ అవుతుంది. అంటే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, మీరు పంపించిన ముంబై నుంచి తైవాన్ వెళ్ళే కొరియర్ ఇలా క్రైమ్స్ డిపార్ట్మెంట్, కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీజ్ చేశారు మేడం, అందులో ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి అంటాడు. అదేంటయ్యా, నేను ఎక్కడో సౌత్ ఇండియాలో ఉన్నాను, నువ్వు ముంబై అని చెప్పి ఎక్కడో చెప్తున్నావే అన్నామనుకోండి, ఇంకా అయినట్టే.
సో తను ఏం చెప్తాడంటే, లేదు మేడం, మీ ఆధార్ లింక్ చేసే స్కాన్ కాపీ లింక్ చేసే ఈ కొరియర్ అనేది పోయింది ఇక్కడ ముంబై నుంచి తాయివాన్ వరకు, మధ్యలో కస్టమ్స్ వారు అందులో ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి క్యాచ్ చేస్తారు. సో ఇది మీకు చాలా రిస్క్ అయిన విషయం, మీ ఆధార్ మీదే ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి, అండ్ మీరు తప్పకుండా ఐడెంటిటీ థెఫ్ట్ లేదా ఆధార్ మిస్యూజ్ కంప్లైంట్ రేస్ చేయాలి. నేను మీ కాల్ని ముంబై క్రైమ్ బ్రాంచ్కి కనెక్ట్ చేస్తాను మేడం, బెటర్ మీరు ఎందుకో ఒక కంప్లైంట్ రేస్ చేయండి అని చెప్పి ఎంతో మన మీద కేర్ తీసుకున్నట్టుగా యాక్ట్ చేస్తారనమాట. అండ్ వాళ్ళ యాక్టింగ్ చూసి మనం నమ్మేస్తాం కూడా. సో మనకి అనిపిస్తుంది కదా, ఎవరో మన ఆధార్ మీద ఇటువంటి ఇల్లీగల్ ఐటమ్స్ పంపించారు ఏంటి, ఫస్ట్ కంప్లైంట్ రేస్ చేయాలి, సో కొరియర్ వాళ్ళు చెప్పేది నిజమే అనుకుంటాం. సో కనెక్ట్ చేయండి. మనం విడిగా క్రైమ్ బ్రాంచ్కి కాల్ చేయడానికి వాళ్ళు అక్కడ స్పేస్ ఇవ్వట్లా. ఇంకా మనకి అర్జెన్సీలో ఓకే వాళ్ళు నిజంగానే క్రైమ్ బ్రాంచ్కి కనెక్ట్ చేస్తున్నారా లేదా ఫేక్గా ఎవరికైనా కనెక్ట్ చేస్తున్నారా అన్న గ్యాప్, ఆ థాట్ కూడా రాకుండా ఎంతో డీసెంట్గా కొరియర్ పర్సన్ ఈ డీటెయిల్స్ ఇస్తాడనమాట. మీరు క్రైమ్ బ్రాంచ్కి కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అడిగితే ఇవన్నీ చెప్పండి మేడం అని చెప్పి, ఏ అడ్రస్ నుంచి ముంబై నుంచి వెళ్ళింది, అండ్ అక్కడ తాయివాన్లో రిసీవర్ అడ్రస్ ఏముంది, అండ్ ఆ పార్సల్లో ఉన్న ఐటమ్స్ ఏంటి అని ఒక్కొక్క లైన్గా స్పెల్లింగ్తో పాటు వివరిస్తాడనమాట. వీటన్నిటిని రాసుకోండి మేడం, పేపర్ పెన్ను తీసి పోలీస్ వాళ్ళు అడిగినప్పుడు యూస్ఫుల్గా ఉంటుందని కూడా చెప్తాడు. అండ్ వాళ్ళు చెప్పేది ఆ పార్సల్లో ఉన్న ఐటమ్స్ అయితే ఇల్లీగల్ డ్రగ్స్, ఇంకా ఏవేవో పాస్పోర్ట్స్, క్రెడిట్ కార్డ్స్ ఇటువంటివన్నీ ఉన్నాయి అన్నట్టుగా ఒక లిస్ట్ ఇస్తారనమాట. అంతేకాకుండా ఇంకా వాళ్ళపైన నమ్మకం రావడం కోసం నా ఫెడెక్స్ ఎంప్లాయీ నెంబర్ ఇది మేడం, ఇంకా నా పేరు ఇది మేడం అని తన పేరు, తన ఎంప్లాయీ ఐడి కూడా ఇస్తారనమాట. సో ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయి కదా, మనం ఏమనుకుంటాం, ఓకే క్రైమ్ బ్రాంచ్కి కనెక్ట్ చేయని, ఫస్ట్ మన ఆధార్ని మనం బ్లాక్ చేయాలి, ఇటువంటి పార్సల్ మనం పేరు మీద వెళ్ళడం ఏంటి అనుకుంటాం. సో ఆ పర్సన్ క్రైమ్ బ్రాంచ్కి కాల్ కనెక్ట్ చేసేలా యాక్ట్ చేస్తాడు. నెక్స్ట్ మన కాల్ వేరే ఒక పర్సన్కి వెళ్తుంది. సో తను ఏమీ తెలియనట్టుగా ఏంటి అని అడుగుతాడు. ఇలా నేను ఆధార్ థెఫ్ట్ గురించి, మిస్యూజ్ చేశారు ఎవరో, ఇలా కొరియర్ వాళ్ళు నాకు చెప్పారు అని చెప్పి డీటెయిల్స్ అన్నీ చెప్తామన్నమాట. ఇంకేం డీటెయిల్స్ ఉన్నాయంటే, మనం కొరియర్ వాళ్ళు మనకి డిక్టేట్ చేస్తారు కదా, మొత్తం డీటెయిల్స్ కూడా మనం పోలీస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ గుర్తుంచుకోండి, మనం మాట్లాడే వాళ్ళు కొరియర్ పర్సన్ కూడా యాక్చువల్ కొరియర్ పర్సన్ అయితే కాదు, కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ కాదు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడే ఆ పోలీస్ అతను కూడా యాక్చువల్గా క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడే పర్సన్ కూడా కాదు. వీళ్ళందరూ కూడా స్కామర్సే. కానీ మనకి జస్ట్ ఒక క్యాషువల్ కొరియర్ కాల్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతుందన్న అవగాహన ఉండదు. కాబట్టి మనం వాళ్ళు చెప్పేది నమ్ముతాం. ఓకే కొరియర్ వాళ్ళు మన వాళ్ళని ఎందుకు మోసం చేస్తారు అన్న థాట్లోనే ఉంటాము. సో నిజంగా పోలీసు వాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకుని మళ్ళీ మొత్తం కథ చెప్తాం. అన్నీ తను ఎన్నుకున్న తర్వాత, అలానా మీ ఆధార్ నెంబర్ ఇదేనా అని అడుగుతారు. వాళ్ళ దగ్గర ఆధార్ ఆల్రెడీ ఉంటే, అంటే మన ప్రూఫ్స్కి, హోటల్లో స్టే చేయడానికి, నగలు కొనడానికి, వీటన్నిటికీ కూడా ఆధార్ అనేది ఇప్పుడు జనరల్గా ఇస్తూ ఉంటాం. కాబట్టి ఆధార్ నెంబర్ని వాళ్ళు ఈ 20 స్కామ్స్టర్స్కి అమ్మేస్తున్నారేమో. సో చాలామంది ఆధార్ నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆధార్ నెంబర్సే లేకపోయినా కూడా వాళ్ళు మీ ఆధార్ చెప్పండి, నేను ఎక్కడంతా ఏ పార్సల్స్ వెళ్ళాయి, ఇలా ఏదైనా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయేమో మా డేటాబేస్లో చెక్ చేస్తానని చెప్పి పోలీస్ అతను డీటెయిల్స్ అడుగుతారనమాట. సో ఇంకా ఆధార్ వెరిఫికేషన్ చేస్తాను అని చెప్పి వాకీ టాకీతో ఎవరితోనో మాట్లాడతాడు. ఇంకా తను మాట్లాడితే అటువైపు పర్సన్, ఓకే ఆఫీసర్ 1 minute మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను ఈ ఆధార్ గురించి అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేస్తాడు. ఇంకా తను వెయిట్ చేయమంటాడు. ఆ 1 minute తర్వాత మళ్ళీ ఎవరో వాకీ టాకీలో కాల్ చేసినట్టుగా ఒక యాక్షన్ చేస్తారు. ఇంకా ప్రతి ఒక్క వాకీ టాకీ కాల్లోనూ మధ్యలో జై హింద్ అని చెప్పి క్లోజ్ చేస్తారు. స్కామర్స్ జై హింద్ అన్న పదాన్ని వాడుతున్నారు అనేది ఊహించుకోవడానికే అసలు చిరాగ్గా ఉంది. సో 1 minute తర్వాత తను కాల్ చేసి, ఆఫీసర్ ఫస్ట్ అయితే మీరు ఈ పర్సన్ని అరెస్ట్ చేయాలి, అండ్ ఈ ఆధార్ నెంబర్ అయితే దాదాపు ఒక 12 ఇల్లీగల్ అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయి, ఇంకా పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఇలా ఒక 5 నార్త్ ఇండియన్ స్టేట్స్ చెప్పి ఈ అన్ని చోట్ల యాక్టివేట్ అయ్యింది ఆఫీసర్. అండ్ తను ఎన్నో మనీ లాండరింగ్, ఇంకా డ్రగ్ ట్రాఫికింగ్ ఇటువంటి కేసెస్లో కూడా ఈ ఆధార్ నెంబర్ లింక్ అయ్యింది ఆఫీసర్. సో వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి అటువైపు ఎవరో వాకీ టాకీలో చెప్తున్నట్టుగా యాక్షన్స్ జరుగుతాయి. అండ్ మనకి ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట కాల్లో.
ఇంకా తను ఆ కాల్ ఓకే ఆఫీసర్ అని చెప్పి కట్ చేసి తను మనతో చెప్తాడు, ఇలా మేడం మీ ఆధార్ మీద ఇన్ని ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయంట, ఇలా మనీ లాండరింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ వీటన్నిటిలో కూడా మీ ఆధార్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో అన్ని ప్రూఫ్స్ కూడా మీకు అగెయిన్స్ట్గానే ఉంది. సో నిజం చెప్పండి, మీరు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో అయినా పాల్గొన్నారా అని చెప్పి మన దగ్గర అడుగుతారనమాట. మనకి ఆ టైంలో ఏంటి మన ఆధార్లో ఇన్ని విషయాలు జరుగుతున్నాయా, మనకు అసలు ఏది తెలియదు కదా అన్న భయం స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి కావాల్సింది అదే. సరే ఇప్పుడు ఏం చేయాలి, నేనైతే ఏం చేయలేదు, నేను ఉన్నది సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో ఎలా ఆఫీసర్ నేను ఇలా చేయగలుగుతాను అని చెప్పి మనం అడిగామనుకోండి, అవునా ఓకే నేను మిమ్మల్ని నమ్ముతాను మేడం, కానీ ఎవరో ఇల్లీగల్గా మీ ఆధార్ని యూస్ చేశారు. సో ఫస్ట్ అయితే మనం మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నిటినీ సేకరించాలి. సో ఇప్పుడున్న ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా మీకు అగెయిన్స్ట్గా ఉంది. అండ్ ఈ కేసు అనేది చాలా హై ప్రొఫైల్ కేసు మేడం, అది ఇది అని చెప్పి ఎన్నెన్నో చెప్తారనమాట. అండ్ ఇది హై ప్రొఫైల్ కేసు అని చెప్పి ఏదో మహారాష్ట్ర ఎంపీ ఎమ్మెల్యే అంటారు, ఇంకా ఏదో టెర్రరిస్ట్కి సంబంధించిన కొన్ని టెర్రరిస్ట్ నేమ్స్ అన్నీ చెప్తారు. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ అప్రూవర్గా మారి ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్న బ్యాంక్ అకౌంట్స్లో మీ ఆధార్ లింక్ అయి ఉంది అంటారు. సో ఇవన్నీ ఇంత కథ చెప్పి ఓకే మేడం మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి ముంబై క్రైమ్ బ్రాంచ్లో వచ్చి సరెండర్ అవ్వండి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి, ఏదైనా తర్వాత చూసుకుందాం అంటారు. సో ఉన్న బలంగా ముంబై పోలీస్ స్టేషన్ వెళ్ళాలి అంటే మన అందరికీ ఏమనిపిస్తుంది, అబ్బా ఏంటిది ఉన్నట్టుండి ఎలా వెళ్తాం అనిపిస్తుంది కదా. సో ఆ గ్యాప్ని వాళ్ళు వాడుకుంటారు అనమాట. వాళ్ళు ఎలా చెప్తారంటే రండి, రావడం కుదరదంటే ఈ రీజన్ ఏంటి అని అడుగుతారు. సపోజ్ మీరు లేదు నేను ఆఫీస్లో ఉన్నాను వర్కింగ్ ఇప్పుడు కుదరదు అని చెప్పారనుకోండి, అవునా కెమెరా ఆన్ చేయండి, మీరు 24 hours కెమెరా సర్వేలెన్స్లోనే ఉండాలి అని చెప్పి అంటారు. ఇది ఎలా అంటే ఒక డిజిటల్ అరెస్ట్ కింద ఫామ్ చేస్తారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఉన్న పలంగా ఒక పోలీస్ స్టేషన్కి, అది ఎక్కడో ఉన్న స్టేట్లోకి రమ్మంటే ఎలా వస్తుందో చెప్పండి, ఎవ్వరు రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సెకండ్ ఆప్షన్ అంటే ఇక్కడి నుంచే చేసేకేమైనా ఉందా అని ట్రై చేస్తాం. అండ్ మనం అన్నామనుకోండి, లేదు ఆఫీసర్ ఏదైనా నేను ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మాట్లాడతాను అన్నామనుకోండి, వాళ్ళు చెప్పే రిప్లై ఏంటంటే ఇది హై ప్రొఫైల్ కేసు, ఈ కేసు గురించి ఏ ఒక్క చిన్న డీటెయిల్ కూడా మీరు బయటికి చెప్పకూడదు, అంటే చెప్పారంటే 3.5 సంవత్సరం జైలుకి వెళ్తారు అని చెప్పి ఫస్ట్ మన ఆధార్ నెంబర్ వేసి సిబిఐ నుంచి ఒక లెటర్ వచ్చినట్టుగాను మన పేరుకి జనరేట్ చేసి పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తారనమాట. అండ్ ఇవన్నీ కూడా ఒక స్కైప్ కాల్లో జరుగుతుంది. సో ఫస్ట్ మనం కంప్లైంట్ రేస్ చేయాలని కాల్ చేసి ఉంటాం కదా, ఆ ఆఫీసర్ ఏం చేస్తారంటే డీటెయిల్స్ అన్నీ కనుక్కున్న తర్వాత సో ఫస్ట్ అయితే మా డిఐజీకి చెప్పి మీ పైన ఎటువంటి ఒక ఇల్లీగల్ యాక్షన్స్ జరగకుండా ఉండాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదంటే ఫస్ట్ మీరు మా సర్వేలెన్స్ లైన్కి కనెక్ట్ అయ్యి మీ స్టేట్మెంట్ని ఇవ్వాలి. ఆ స్టేట్మెంట్ని మా డిఐజీ గారు వెరిఫై చేసి అండ్ మీ దగ్గర ఉన్న ఫండ్స్ అన్నీ కూడా ఇల్లీగల్ కాదు అని చెప్పి ఆర్బీఐ దగ్గర నుంచి ఒక ఎన్ఓసి తీసిన తర్వాత మీకు యాంటిసిపేటరీ బెయిల్ అనేది అప్లై చేస్తాము. సో అంతవరకు కూడా మీరు సర్వేలెన్స్ కాల్ని డిస్కనెక్ట్ చేయకూడదు. సో స్కైప్ డౌన్లోడ్ చేసి ఆ సర్వేలెన్స్ లైన్కి కనెక్ట్ అవ్వమని చెప్పి ఒక స్కైప్ ఐడి ఇస్తారనమాట. సో అంతవరకు ఫోన్ లైన్లో కనెక్ట్ అయిన మనం నెక్స్ట్ స్కైప్కి మారుతామన్నమాట. సో స్కైప్లో ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకుని ఏ మాత్రం సందేహం రాకుండా ఆ డ్రెస్సింగ్ కానీ ఆ సెటప్ పోలీస్ టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అటువంటి ఒక సెటప్లో ఒక పర్సన్ ఫస్ట్ వీడియో కాల్ టర్న్ ఆన్ చేసి జాయిన్ అవుతాడనమాట. సో ఫస్ట్ అయితే మీరు తను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే మీరు ఈ కాల్లో ఉన్నంత వరకు థర్డ్ పర్సన్ వాయిస్ అయితే వినిపించకూడదు. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, నేను మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా మీకు ఒక కన్సెషన్ ఇచ్చి డిజిటల్ అరెస్ట్లా మీ ఇంట్రాగేషన్ జరగబోతుంది. కాబట్టి థర్డ్ పర్సన్ వాయిస్ వినపడితే మీ ఇంట్రాగేషన్ అనేది చెల్లదు, మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అంటారు. సరే థర్డ్ పర్సన్ వాయిస్ వినిపించకూడదంటే రూమ్ డోర్ లాక్ చేసుకోండి అంటారు. అండ్ రూమ్ డోర్ లాక్ చేసిన తర్వాత 360 degreesలో కెమెరాని రూమ్ మొత్తం చూపియండి, ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు, కంపల్ చేయట్లేదు అన్నది మాకు ఎన్ష్యూర్ అవ్వాలి. ఎందుకంటే కోర్ట్కి డీటెయిల్స్ మొత్తం కూడా మేము వీడియో ద్వారా పంపిస్తాం కాబట్టి ఒకసారి కెమెరాని రూమ్ మొత్తం చూపిమంటారు. ఇంకా పక్కన ఎవరు లేదు మనం మాత్రమే ఉన్నామనేది వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకుంటారు. మా డిఐజీ కాసేపట్లో లైన్లో జాయిన్ అవుతారు, తనే ఇంట్రాగేషన్ చేస్తాడు అని చెప్పి తనకి మీ పైన నమ్మకం రావాలి. నేనైతే మిమ్మల్ని నమ్ముతున్నాను, సో తను మిమ్మల్ని నమ్మితే మాత్రమే మీరు ఈ కేసు నుంచి బయటపడతారు, లేకపోతే
90 డేస్ మీరు మిమ్మల్ని ఇన్నోసెంట్ అని ప్రూఫ్ చేసుకునే వరకు కూడా ముంబై జైల్లోనే ఉండాలి అని చెప్పి మనకి చెప్తారనమాట. సో సీనియర్ ఆఫీసర్ దగ్గర మనం రిక్వెస్ట్ చేయాలి అంతే, కానీ ఎటువంటి ఒక మిస్టేక్ కొత్తగా చేయకండి. ఆల్రెడీ మీ ఆధార్ చాలా రిస్క్లో ఉంది. మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నం చేశారు అంటే మీరే రిస్క్లో పడతారన్న భయాన్ని మనకిస్తారు. సో నెక్స్ట్ పర్సన్ డిఐజీ అని చెప్పి ఒక అతను జాయిన్ అవుతాడు. తన ఫేస్ అయితే మనకు అసలు కనిపించదు. తను నీ ప్రొఫైల్ చూశాను, ఏంటమ్మా ఇది ఇలా ఉంది, నువ్వేంటి, ఆధార్ ఏంటి, లింక్ ఏంటి అని చెప్పి మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం కథ అడుగుతారు. డిజిటల్ అరెస్ట్లో ఉన్నది కొరియర్ వల్ల కాదమ్మా, మీ ఆధార్ మూలాన జరిగిన ఇల్లీగల్ మనీ లాండరింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ గురించి అంటాడు. అదేంటి సార్, ఏదైనా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ నా అకౌంట్లో ఉంటే మీరు చెప్పేది ఓకే, అటువంటివి ఏమీ లేదు కదా అన్నామనుకోండి, నేను మాట్లాడేది మీ 4 అఫీషియల్ అకౌంట్స్ గురించో అటువంటివి కాదమ్మా, 12 ఇల్లీగల్ అకౌంట్స్ ఉన్నాయి కదా మీ ఆధార్ మీద, దాని గురించి అంటారు. అదేంటి, ఒక్క సైన్ వేయకుండా నా ఆధార్ మీద ఎలా ఇంకొక అకౌంట్ వేరే స్టేట్లో ఓపెన్ అవుతుంది, అండ్ ఇన్ని సంవత్సరాలుగా మేము ఈ స్టేట్లో ఉన్నాము, ఉన్నట్టుండి ఆ స్టేట్లో ఒక అకౌంట్ ఎలా వస్తుందని మనం అన్నామనుకోండి, మీరు చెప్పేవన్నీ మీరు ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయ్యాక నమ్ముతాను. అండ్ ఇప్పటి వరకు అయితే ఈ మనీ లాండరింగ్ అండ్ నార్కోటిక్స్, డ్రగ్ ఇటువంటి కేసులో అయితే బెయిల్స్ అనేవి కూడా లేదు, డైరెక్ట్ అరెస్టే. అరవింద్ కేజ్రీవాల్కే తప్పలేదు, మీకు ఎలా తప్పుతుంది అనుకుంటారు అని చెప్పి మనల్ని ఇంకొంచెం బ్రెయిన్ వాష్ చేస్తారు. అంతేకాకుండా ఈ డీటెయిల్స్ని మనం మాట్లాడుతున్న విషయాలు కానీ ఏది మీ ఇంట్లో ఉన్న వారికి కూడా తెలియకూడదు. సో మీతో పాటు ఎంతమంది ఉన్నారన్న డీటెయిల్స్ అడుగుతారు. అడిగి ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని వచ్చి ఏంటి వీడియో కాల్లో చాలాసేపుగా ఉన్నామని అడిగితే ఏం చెప్తామంటారు. ఇంకా వాళ్ళు ఏది అడిగినా సరే ఆఫీస్ మీటింగ్ అనో ఏదో చెప్పాలి తప్ప ఇలా ఇటువంటి కేస్ అని చెప్పకూడదు. చెప్తే 3.5 సంవత్సరం జైలు అని చెప్పి సిబిఐ నుంచి ఒక లెటర్ వస్తుంది మనకి. ఆ స్కైప్ కాల్లో పీడిఎఫ్గా షేర్ చేస్తారు. దాన్ని గట్టిగా చదవమంటారు. అందులో ఏముంటుందంటే ఈ కేసు గురించి ఈవెన్ హస్బెండ్కైనా, ఫ్రెండ్స్కైనా, బ్రదర్, సిస్టర్, పేరెంట్స్ ఎవరికైతే చెప్తామో వాళ్ళు ఈ కేసులో విక్టిమ్స్ అవుతారు, ప్లస్ వాళ్ళకి జైలు శిక్ష అనేది తప్పదు అని చెప్పి డీటెయిల్స్ అందులో ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది, ఏదో మన ఆధార్ ఎదుక్కుంది, ఇంకా మన ఫ్యామిలీ కుటుంబ సభ్యుల్ని ఎందుకు దీంతో ఎదికించడం అని చెప్పి కామ్ అవుతాం. సో ఇంట్లో వాళ్ళకి ఇలా జరుగుతుందన్న విషయం అస్సలకి తెలియదు. సో కొంచెంసేపు అలా ఎంక్వైరీ చేస్తూ మనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా, సో ఫస్ట్ అయితే మీరు తప్పు చేయలేదు అనడానికి ఏం ప్రూఫ్ ఉందని అడుగుతారు. ఏదైనా తప్పు చేస్తే ప్రూఫ్ ఉంటుంది కానీ తప్పు చేయని వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఎలా ఉంటుంది? ఈ క్వశ్చన్ అడిగామనుకోండి, వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా దగ్గర ఉన్న అన్నీ కూడా మీకు అగెన్స్ట్గా ఉంది, సో మిమ్మల్ని మీరే ప్రూఫ్ చేసుకోవాలి అంటారు. దానికి సొల్యూషన్ ఏంటి అని మనం వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళు చెప్పే నెక్స్ట్ రిప్లై ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న ఫండ్స్ అన్నీ లీగల్, ఒక్క ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ కూడా లేదు అనేది ప్రూఫ్ చేసుకుందాం. దానికి ఆర్బీఐలో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, తన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్లో తను సమ్ టెర్రరిస్ట్ కోడ్స్ ఇవన్నీ వెరిఫై చేసి వాటి నుంచి మీకు ఆ ఫండ్స్ రాలేదు అనే డీటెయిల్స్ వెరిఫై చేస్తాడు. అలా చేసి మీ అకౌంట్స్ క్లియర్ అనుకుందాం, క్లియర్ అయితే మీకు ఎన్ఓసి అనేది లభిస్తుందమ్మా, మీకు యాంటిసిపేటరీ బెయిల్ కూడా లభిస్తుంది, సో ఇది ట్రై చేద్దాం అంటారు. ఇవన్నీ కూడా మనకి వాళ్ళు ఏదో సహాయం చేసినట్టు ఉంటుంది తప్ప మనం వాళ్ళ దగ్గర హెల్ప్ అడిగినట్టు ఉండదు. ఓకే ఏముంది, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళైతే ఆలోచించాలి, తప్పు చేయని వాళ్ళు ఏమనుకుంటాం, ఓకే ఆర్బీఐ వాళ్ళు వెరిఫై చేయని, మన దగ్గర ఉన్నవన్నీ కూడా అఫీషియల్ ఫండ్సే కదా, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఏం మన అకౌంట్లో లేదు కదా అనుకుంటాం. సో అంతవరకు వాళ్ళు ఎలా చెప్తారంటే ఇల్లీగల్ అకౌంట్స్ గురించి మాట్లాడుతున్నాము, అఫీషియల్ అకౌంట్స్ కాదంటారు. అండ్ లాస్ట్కి ఆర్బీఐ స్టోరీ అనేది స్టార్ట్ అయ్యేటప్పటికి ఎలా చెప్తారంటే మీ అఫీషియల్ అకౌంట్స్లో ఉన్న ఫండ్స్ అన్నీ కూడా అఫీషియల్ ట్రాన్సాక్షన్స్ అని వెరిఫై చేయాలంటారు. అప్పుడు ఇల్లీగల్ అకౌంట్స్ గురించి టాపిక్కే రాదనమాట. సో ఈ అఫీషియల్ అకౌంట్స్ వెరిఫై చేయాలి. అండ్ వెరిఫై చేయాలంటే ఫస్ట్ అయితే ఈ అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ అడుగుతారనమాట. అన్నీ అడిగి లాస్ట్కి ఓకే ఇప్పుడు మీ అకౌంట్, సపోజ్ మీ అకౌంట్లో ఉన్నవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనుకోండి, లిక్విడ్ ఫండ్ లేదు, అప్పుడు ఏం చెప్తారంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఉన్న అన్నిటిని ఫస్ట్ క్యాన్సిల్ చేయాలి, లిక్విడ్ ఫండ్స్ ఉంటేనే ఆర్బీఐ వాళ్ళకి వెరిఫికేషన్ ఈజీ అవుతుంది, అదేంటి ఫిక్స్డ్ చేసి పెడితే ఇల్లీగల్ మనీని ఎలా అయినా వాడుకుంటారా అని ఒకరు. సో ఆ భయంతో అందరూ ఓకేలే వెరిఫై చేసినా మన శాలరీయే కదా, మన తమ్ముడు పెట్టిందే కదా, మన అమ్మ పెట్టిందే కదా, మన ఫ్రెండ్స్ పంపించిందే కదా, అన్నీ అఫీషియల్ ట్రాన్సాక్షన్సే కదా, ఓకేలే వెరిఫై చేసుకుని అని చెప్పి ఉన్న ఫిక్స్డ్ అన్నీ కూడా చాలామంది బ్రేక్ చేసి కరెంట్గా సేవింగ్స్ అకౌంట్కి లిక్విడైజ్ చేస్తారు. సో
ఈ లిక్విడైజేషన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ చెప్పే స్టెప్ ఏంటి అంటే ఆర్బీఐ వాళ్ళు ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారమ్మా, అందులోకి మీరు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటారు. అసలు మన అకౌంట్లో ఉన్న ఫండ్స్ యొక్క సోర్స్ని వెరిఫై చేయాలంటే మన అకౌంట్స్కి జరిగిన ట్రాన్సాక్షన్స్ని చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, మనం ఎవరికి పెట్టామని. కానీ వాళ్ళు ఇచ్చే రిప్లై ఎలా ఉంటుందంటే ఆర్బీఐకి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మీ అకౌంట్స్ వెరిఫికేషన్ని వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ డౌట్ రాని వాళ్ళకి కూడా డౌట్ స్టార్ట్ అవ్వాలి. కానీ చాలామంది ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం భయంతో ఈ పాయింట్ని మిస్ అవుతారు. సో ఫస్ట్ ఒక అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి దీన్ని బ్యాంక్ అకౌంట్లో బెనిఫిషరీగా యాడ్ చేయమంటారు. అండ్ వీళ్ళు యాడ్ చేయమని చెప్పే వరకు మనం అమౌంట్ పంపించాలి అనే విషయం రాదు. జస్ట్ వెరిఫికేషన్ కోసం ఈ బెనిఫిషరీని యాడ్ చేయండి, ఆర్బీఐ వాళ్ళు ఇచ్చారు ఈ డీటెయిల్స్ మీకోసం అని చెప్తారు. సో బెనిఫిషరీ యాడ్ అయిన తర్వాత ఏం చెప్తారంటే ఇప్పుడు మన దగ్గర సపోజ్ ఒక 2 lakh ఉందనుకోండి, మీరు ఒక 1,80,000ని 80,000గా 1 lakh 2 ట్రాన్సాక్షన్స్గా స్ప్లిట్ చేసి ఈ బెనిఫిషరీకి సెండ్ చేయాలి. ఇది ఆర్బీఐ వాళ్ళకి వెళ్తుంది. ఆర్బీఐ నుంచి ఒక లెటర్ అంటే పీడిఎఫ్ వస్తుంది అనమాట. ఆ టైంలో మనకి ఇవన్నీ కూడా స్కైప్ చాట్లో మాత్రమే జరుగుతాయి. సో ఆర్బీఐ నుంచి వచ్చినట్టుగా ఒక ఫేక్ లెటర్ వస్తుంది. అందులో ఎలా ఉంటుందంటే ఒక అమౌంట్ కోట్ చేసి ఈ అమౌంట్ని వెరిఫికేషన్ పర్పస్ కోసం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు ఇన్నసెంట్, మీ అకౌంట్స్లో ఏది ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ లేదు అంటే ఈ అమౌంట్ మళ్ళీ మీకు రివర్సల్ అవుతుంది, అంటే క్రెడిట్ అవుతుంది, లేదా ఈ అమౌంట్ మళ్ళీ క్రెడిట్ అవ్వదు అనేలా ఒక ఆర్బీఐ స్టేట్మెంట్ వస్తుంది. దాన్ని మనల్ని చదవమంటారు. సో అర్థమైంది కదా, ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయడం స్టార్ట్ చేయండి అంటారు. సో ఇప్పుడు మనకి పక్కన ఎవరు సజెషన్స్ ఇవ్వడానికి ఉండరు. మనకి మన ఆధార్, మన నేమ్ని కాపాడుకోవాలి, లేదా ఇప్పుడు జైలుకి వెళ్ళాలి, ఆ జైలుకి వెళ్ళకూడదు, మన ఆధార్ని కాపాడుకోవాలి, మనం అసలు తప్పే చేయలేదు, మనం తప్పే చేయలేదన్న కాన్ఫిడెన్స్తో చాలామంది ఓకేలే ఏముంది ఫండ్స్ వెరిఫై అయిన తర్వాత మనకు వచ్చేస్తాయి కదా అనుకుంటారు. అండ్ దాంతో ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేసేస్తారు, కొంచెం థింక్ చేయకుండా లేదా భయం లేకుండా. కానీ అలా వెళ్ళిన ఫండ్స్ మళ్ళీ తిరిగి రావు. దాంతో ఆ కాల్ కూడా మొత్తం డిస్కనెక్ట్ అయిపోతుంది. లేదా మీరు మరింత రిచ్, మీ దగ్గర ఫండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీస్ ఇటువంటివి ఎక్కువ ఉన్నాయని వాళ్ళకి తెలిసిందనుకోండి ఈ డిస్కషన్లో. ఎందుకంటే డిస్కషన్ మొత్తం కూడా వీడియో కాల్లోనే జరుగుతుంది. మనకి మైండ్ వేరే థింకింగ్ ఏది పోకుండా వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తారనమాట. సో మనకేమనిపిస్తుంది, ఓకేలే మన నేమ్ క్లియర్ చేసుకోవాలన్న థాట్లోనే ఉంటాం తప్ప ఒకవేళ ఇది ఫేక్ ఏమో అన్న థాట్ అస్సలు రాదు. ఎందుకంటే ఇది ఒక కొరియర్ కాల్ కదా, కొరియర్ పర్సనే కదా క్రైమ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారన్నదే మన మైండ్లో ఉంటుంది తప్ప కొరియర్ పర్సన్ రాంగ్గా ఒక స్కామర్కి కనెక్ట్ చేశాడు అన్న థాట్ మనకి రానే రాదు. ఎందుకంటే ఫెడెక్స్ అనేది వరల్డ్ వైడ్ అందరికీ తెలిసిన ఒక సూపర్ అయిన పర్ఫెక్ట్ అయిన కొరియర్ సర్వీస్. సో వాళ్ళేంటికి ఇలా చేస్తారు అన్నీ మనందరికీ మైండ్లో ఒక రిజిస్టర్ అయి ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. సో మనం క్లీన్గా ఉన్నాం, మనపైన తప్పే లేదన్న థాట్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు వాడుకుంటారు. అంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా నా అకౌంట్లో అన్ని అఫీషియల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తామో దాన్ని వాళ్ళు అఫీషియలే కదా, అయితే మీ మనీ మీకు ఆర్బీఐ వాళ్ళు రిటర్న్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేయండి అంటారు. సో ఇవే మనం చేసే మిస్టేక్స్. సో వాళ్ళు ఫండ్ ట్రాన్స్ఫర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడెక్స్ కొరియర్ నుంచి పార్సల్ రిటర్న్ అయింది అన్న కాల్ మీకు వస్తే డిస్కనెక్ట్ చేసేయండి, అస్సలు థింక్ చేయకండి. సపోజ్ కాల్ అటెండ్ చేశారు అండ్ వాళ్ళు క్రైమ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్తే కాల్ డిస్కనెక్ట్ చేసేయండి. లేదా మీరే క్రైమ్ బ్రాంచ్కి కస్టమర్ కేర్ నెంబర్ తీసుకుని ఇటువంటి ఒక కాల్ వచ్చింది ఆఫీసర్ అని చెప్పి విడిగా కాల్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, అది వ్యాలిడ్. ఇట్లా ఫెడెక్స్ నుంచి కాల్ వచ్చింది అని చెప్పండి. అప్పుడు ఆ స్పామ్ నెంబర్ ఏ నెంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో ఆ నెంబర్ డీటెయిల్స్ వాళ్ళు అడుగుతారు. సో అలా అయినా స్కామర్ని ట్రాక్ చేసే ఆప్షన్ వాళ్ళకి ఉంటుంది. సో వాళ్ళు కనెక్ట్ చేసే ఆ సర్వేలెన్స్ లైన్కి కానీ కాల్స్ కానీ మాట్లాడకండి. సపోజ్ మీరు ఈ వీడియో చూసే సమయానికి మీరు ఆల్రెడీ వాళ్ళతో స్కైప్ కాల్లో ఉన్నారు, డీటెయిల్స్ సగం ఇచ్చేశారు అనిపిస్తే కాల్ని ఎనీ సెకండ్ మీరు కట్ చేసేయచ్చు. అండ్ వాళ్ళు మళ్ళీ కాల్ చేశారంటే సపోజ్ మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేదా దగ్గరలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇచ్చి ధైర్యంగా మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే వీళ్ళు స్కామర్స్, ఫేక్ పీపుల్ అనేది 100% ట్రూ.
సో మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంత డీటెయిల్స్ కూడా నేను ఎందుకు ఇంత క్లియర్గా వివరిస్తున్నాను అంటే ఇదే కాల్ మాకు కూడా వచ్చినప్పుడు మేమైతే ఫస్ట్ ఇనిషియల్గా అయితే మాకు ఇంత అవగాహన లేదు. కాల్ అటెండ్ చేసాము, వీడియో కాల్లో వాళ్ళ డీటెయిల్స్ అడిగారు. అండ్ వాళ్ళు ఎప్పుడైతే ఆర్బీఐకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారో మేమైతే ఇంటి పక్కనే ఉన్న స్టేషన్కి వెళ్ళాము. అక్కడ పోలీస్ ఆఫీసర్ దగ్గర వీడియో కాల్ ఇచ్చాం. తను ఫేస్ చూపించి ఇప్పుడు చెప్పు ఏంటి ట్రాన్స్ఫర్ చేయాలా అని అడిగాడు అంతే. ఆ పోలీస్ ఆఫీసర్ ఫేస్ చూసిన వెంటనే ఆ స్కామర్ కాల్ డిస్కనెక్ట్ చేశాడు. అండ్ మేమైతే ఫండ్స్ ఏది లాస్ అవ్వకుండా ఎస్కేప్ అయ్యాం, కానీ చాలామంది ఎన్నో కోట్లు కోల్పోయారు. అండ్ రీసెంట్గా బెంగళూరులో న్యూస్ చూసారంటే ఈ ఫెడెక్స్ కొరియర్ స్కామే చాలా హైలైట్గా ఉంటుంది. అండ్ ఒక జర్నలిస్ట్ దాదాపు 1.2 crore లాస్ అయ్యారంట. అండ్ రీసెంట్గా మేము ఏ రోజైతే ఈ కాల్ ఫేస్ చేసామో ఆ రోజు బెంగళూరులో ఒక లాయర్ తను 15 lakhs దాకా కోల్పోయింది. అండ్ తననైతే ఈ ఫండ్ ట్రాన్స్ఫరే కాకుండా నార్కోటిక్స్ టెస్ట్ చేయాలి, డ్రెస్ రిమూవ్ చేయమని చెప్పి అదే స్కైప్ కాల్లో అడిగారంట. అండ్ తను కూడా తన నేమ్ ఎక్కడా డ్యామేజ్ అవ్వకూడదు, రిలీవ్ అవ్వాలని చెప్పి నార్కోటిక్స్ టెస్ట్కి వాళ్ళు చెప్పినట్టుగా సహకరించడంతో ఆ వీడియోను పెట్టుకుని ఆ లాయర్ని బ్లాక్మెయిల్ చేశారంట. ఇలా 10 lakhs అమౌంట్ని పంపించమని లేదా సోషల్ మీడియాలో పెడతామని. ఆ తర్వాతే తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైబర్ క్రైమ్ దగ్గర కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్టుగా కూడా న్యూస్ ఉంది. అండ్ ఇంత హాట్గా ఇటువంటి ఒక క్రైమ్ చాలా ఈజీగా సక్సెస్ఫుల్గా సాగిపోతుంది. దీనికి మరొక కారణం ఏంటి అంటే ఈ విషయం గురించి ఏ ఒక్క న్యూస్ ఛానల్ కూడా నోరు మెదపలేదు. అండ్ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఫేస్ చేసిన వాటిని లింక్డ్ఇన్స్లో కానీ లేదా బ్లాగ్స్లో ఇటువంటి వాటిల్లో ఇస్తున్నారు, ఒక పోస్ట్గా ఇస్తున్నారు తప్ప మాస్ మీడియా ఎవరైతే చాలామంది ప్రజలకి చేరుకోగలుగుతారో అటువంటి వాళ్ళు ఈ విషయం గురించి మాట్లాడట్లేదు. కాబట్టి చాలామందికి సామాన్యులకి తెలియట్లేదు. సో ఒక కొరియర్ కాల్ అని చెప్పి అటెండ్ చేసిన వాళ్ళు చాలామంది ఎన్నో లక్షలు కోల్పోయారు. ఇక మీదట ఈ స్కామ్ వల్ల ఎవరు ఏది కోల్పోకూడదు అన్న ఒక రీజన్ కోసమే ఇవాళ ఇంత డీటెయిల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియో అనేది చేస్తున్నాము. అండ్ మనీ కోల్పోవడంతో పాటు వాళ్ళు ఆ డిజిటల్ అరెస్ట్ అన్న ఒక విషయం చేస్తారు కదా, సో వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు నీళ్లు తాగడానికి కానీ రెస్ట్ రూమ్ వెళ్ళడానికి కానీ ఎటువంటివి ఉండవు. థింక్ చేయండి, ఒక 36 hours ఒక బిజినెస్ మ్యాన్ని డిజిటల్ అరెస్ట్ చేశారంట. 36 hours ఇంకొక పర్సన్ ఎవరని తెలియకుండా వాళ్ళ ముందు కెమెరా ముందు ఉండాలి అంటే అది ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది ఆ సిచ్యువేషన్ థింక్ చేయండి. అండ్ మనీ లాస్ అవ్వడం ఒక విషయం అంటే స్ట్రెస్, ఇంకా చుట్టూ ఏం జరుగుతుందన్నది ఎవరికి చెప్పలేకుండా మనం ఎంత దిగులు చెందుతామో అవన్నీ థింక్ చేయండి. ఇంకా మనతో ఉన్న వాళ్ళకి అసలు మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఎలా వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు, వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ ఎంత పీక్స్లో ఉంటాయో థింక్ చేయండి. అండ్ బెంగళూరులో ఒక జర్నలిస్ట్ని కూడా ఇలానే స్కామ్కి ట్రై చేసినప్పుడు తనైతే దాదాపు 36 గంటల సేపు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడంట. ఒక్కసారి 45 లక్షలు అమౌంట్ని తీయడానికి మాత్రం బ్యాంకుకి వెళ్ళి వచ్చేసాడంట. అసలు మీకు ఇప్పుడు సపోజ్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్స్ అవి బ్యాంక్లో వాళ్ళు డిసేబుల్ చేస్తారనుకోండి, లిమిట్స్ ఉన్నాయి వాటిని లిఫ్ట్ చేయాలనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఎలా ఫోర్స్ చేస్తారంటే వెంటనే బ్యాంకుకి వెళ్ళి ఆ లిమిట్స్ని కానీ ఆ సెక్యూరిటీ చెక్స్ని కానీ తీయమని చెప్పాలి. అండ్ మీరు ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళడం కూడా అంత సేఫ్ కాదు, ఎందుకంటే మీరు ఉన్నది హై ప్రొఫైల్ కేసు. మీరు అక్కడికి వెళ్ళి మీ అకౌంట్ గురించి మాట్లాడితేనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా హుషారవుతారు. బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఈ హై ప్రొఫైల్ కేసు కాబట్టి వాళ్ళకి ఉన్న లింక్స్ ద్వారా మీ గురించి చెప్పేస్తారు. సో ఎవరికి అనుమానం రాకుండా బ్యాంకుకి వెళ్ళి మీరు మాట్లాడి ఆ సెక్యూరిటీ చెక్స్ని లిఫ్ట్ చేయాలి అన్న భయాన్ని కూడా వాళ్ళు మనకి ఇస్తారు. సో మనం కష్టపడి సంపాదించిన ఆ సంపాదని కొట్టేసే వాళ్ళు అంత తెలివిగా అంత టాలెంట్గా మాట్లాడి కొట్టేస్తున్నారంటే మన కష్టపడి మనం సంపాదించిన ఆ సంపాదనని కాపాడుకోవడం కోసం మనం ఎంత కృషి చేయాలి కదా. సో ఇటువంటి స్కామర్స్ గురించి ఈ అవగాహన మనందరికీ కావాల్సిందే. మరో ఏ ఒక్కరు కూడా ఇక మీదట ఇటువంటి స్కామ్స్లో చిక్కుకోకూడదు. వాటికి మనం చేయాల్సింది ఒకటే. సో ఈ విషయం మీరు ఈరోజు తెలుసుకున్నారు కదా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి పక్కన అందరికీ అయినంత వరకు మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఈ విషయం మీద మీరు అవగాహన తేవాల్సిందే. సో ఇలానే మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల మాత్రమే ఈ స్కామర్స్ దగ్గర నుంచి మనం బయటికి రాగలుగుతాం.
సో అయినంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఏ ఒక్కరు కూడా ఇటువంటి స్కామర్స్ దగ్గర నుంచి ఇక మీదట ఏమారకుండా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏ మాత్రం మీకు యూస్ అవుతుంది అనిపిస్తున్నా తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్లే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇదివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.